హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఈ సమ్మర్కి టేస్టీగా హెల్తీగా తాగే 3 రకాల రిఫ్రెషింగ్ డ్రింక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇవి టేస్ట్లో ఒకదానికి మించి ఒకటి ఉంటాయి. ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. నేను ముందుగా మీకు పచ్చి మామిడికాయలతో చేసే మొజిటో రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం మనకి చిన్న సైజుగా ఉండే పచ్చి మామిడికాయ ఒక్కటైతే సరిపోతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతోపాటు ఒక పచ్చిమిర్చి, అంగుళం అంతా అల్లం ముక్క, కొన్ని పుదీనా ఆకులు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కేవలం హాఫ్ చెక్క మాత్రమే నిమ్మరసం పిండుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొజిటో రెసిపీ మంచి రిఫ్రెషింగ్గా ఉండడమే కాదు, ఒంట్లోని వేడంతటిని కూడా తగ్గిస్తుంది. పైగా ఈ సీజన్లో మనకి పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, అలా అని వాటితో రొటీన్గా చేసే పచ్చళ్ళు పప్పులు కాకుండా ఈసారి కాస్త కొత్తగా ఇంటిలో 10కి నచ్చేలాగా, పిల్లలు కూడా మెచ్చుకునేలాగా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకి చూడగానే తాగాలి అనిపించేలాగా ఇలా ఉప్పు కారంతో డెకరేట్ చేసిన గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్తో పాటు మ్యాంగో పేస్టు, ఇంకా మీకు నచ్చిన బ్రాండ్ సోడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మొజిటో తయారైపోతుంది. కూల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒంట్లో వేడినంతా తగ్గించడమే కాకుండా మన శరీరంలో అధికంగా ఉండే ఫ్యాట్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఈజీగా కరిగించేసే గ్రీన్ టీ షర్బత్. దీన్ని తయారు చేసుకునే ముందుగా మనం కొన్ని సబ్జా గింజల్ని నీళ్లు పోసేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక గిన్నెలోకి లీటర్ వరకు నీళ్లు తీసేసుకొని, మీ దగ్గర లూజ్ గ్రీన్ టీ పొడి ఉంటే దాన్ని 1 స్పూన్ వేసుకోండి, లేదా గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే 4 గ్రీన్ టీ బ్యాగ్స్ వేసుకొని ఒక పిడికెడంతా పుదీనా ఆకుల్ని వేసేసుకొని బాగా తెరినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారినాక వీటిని స్ట్రైన్ చేసి పెట్టుకోండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్లో స్వీట్నెస్ కోసం మీరు షుగరే కాకుండా తేనైనా లేదా పటిక బెల్లం పొడైనా వాడుకోవచ్చు. నేనైతే కొన్ని పటిక బెల్లం ముక్కల్ని మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాసుల్లోకి 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసంతో పాటు నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్స్, అలాగే పటిక బెల్లం పొడి కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న గ్రీన్ టీ వాటర్ని కూడా పోసేసి ఇంకొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ టీ షర్బత్ తయారైపోతాయి. ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతటిని కరిగిచ్చేస్తూనే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా ఈజీగా మంచి టేస్టీగా, ఈవెన్ పిల్లలు కూడా చాలా క్విక్గా తయారు చేయగలిగే వాటర్ మెలన్ జ్యూస్. ఇది మంచి రుచిగా రావాలంటే ఏదో మిక్సీ వేసి తిప్పేసామా అన్నట్లుగా కాకుండా స్క్రీన్ మీద నేను చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా వాటర్ మెలన్ని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా గెరెట్తో అయినా తీసుకొని వేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ జ్యూస్ మరింత ఫ్లేవర్గా రావడం కోసం తాజా పుదీనా ఆకులు కాసిన వేసుకొని దాంతోపాటు కేవలం 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే షుగర్ని, హాఫ్ టేబుల్ స్పూను నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని నచ్చితే కనుక కాస్త చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ స్ట్రైన్ చేసుకున్న జ్యూస్ని ఐస్ క్యూబ్స్తో పాటు సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మంచి రిఫ్రెషింగ్గా ఉండే వాటర్ మెలన్ జ్యూస్ తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.